అందరికీ నమస్కారం. పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో స్వర్ణమాల పత్రి మేడం మార్గదర్శకత్వంలో పత్రిజీ ధ్యాన మహాయాగం డిసెంబర్ 21 నుండి 31 వరకు కైలాసపూర్లో ఎంతో అద్భుతంగా జరుగుతోంది. సో దీని గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్, పత్రిజీకి ఎంతో సన్నిహితులు, ఇంటర్నేషనల్ మెడిటేషన్ కోచ్, స్పిరిచువల్ టాబ్లెట్స్ ఫౌండర్ డాక్టర్ జీకే గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. యజ్ఞాలు, యాగాలు ఉన్నాయని మొట్టమొదటిగా మీరు ఎప్పుడు విన్నారు? విన్నప్పుడు మీకు ఏమనిపించింది? పిఎస్ఎస్ మూవ్‌మెంట్ నుంచి మొట్టమొదటిసారిగా కర్నూలులో నేను సుమారు ఒక 30 సంవత్సరాల క్రితం మొట్టమొదటి ధ్యాన మహాచక్రం పేరిట హాజరవ్వడం జరిగింది. అప్పట్లో ఒక పబ్లిక్ గ్రౌండ్‌లో పగలు ఒక 300 మంది, సాయంత్రం పూట పీక్ టైమ్‌లో ఒక 600 మందితో సుమారు ఒక 5 రోజుల నుంచి 6 రోజుల పాటు అద్భుతంగా ఈ ధ్యాన మహాచక్రం పేరిట పత్రిజీ అప్పట్లో స్థాపించారు. 95లో నేను మూవ్‌మెంట్‌లోకి వచ్చినప్పటి నుంచి మరి ఆ ప్రారంభమైనటువంటి తొలి ధ్యాన మహాచక్రాల్లో పాల్గొనడం నేను ఒక అదృష్టంగా భావిస్తాను. సార్ అసలు ఈ యజ్ఞాలు, యాగాల యొక్క అంతరార్థం ఏంటి? వాటి వెనుక ఉన్న విశిష్టత ఏంటి సార్? హిందూ సాంప్రదాయం నుంచి యజ్ఞాలు, యాగాలు అనేవి మనకందరికీ తెలిసినవే. అయితే పిఎస్ఎస్ మూవ్‌మెంట్ నుంచి ఒక వినూత్న రీతిలో ఇక్కడ యజ్ఞము, యాగం అంటే అక్కడ ఒక యజ్ఞ క్రతువు, యజ్ఞశాల, అగ్ని అవన్నీ మనం ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ఇక్కడ అనేక వేల మంది ధ్యానులు మరి ఒకేసారి కూర్చొని సంగీతంతో మరి సామూహికంగా ధ్యానం చేయటం అనేది ఒక ప్రధాన ప్రక్రియగా నేను అర్థం చేసుకున్నాను. మరి ఆ సంగీత ధ్యానంతో పాటు మరి ఎంతో అద్భుతంగా ఎంతోమంది సీనియర్ మాస్టర్స్, గ్రాండ్ మాస్టర్స్ అక్కడ వాళ్ళ లైఫ్ రీసెర్చ్ మొత్తం ప్రెజెంట్ చేయటము, మరి ఎన్నో కల్చరల్ ప్రోగ్రామ్స్ జరగటము, అన్నదానం జరగటము, మరి గొప్ప గొప్ప ఋషుల్ని, యోగుల్ని, పీఠాధిపతులుగా ఉన్నటువంటి ఆధ్యాత్మిక వ్యక్తుల్ని అక్కడికి మనం ఆహ్వానించుకొని వారి దగ్గర నుంచి ప్రముఖ సందేశాలని తీసుకోవడం వంటివన్నిటిని కలిపి మరి క్రమేపీ ఈ గొప్ప యజ్ఞంగా మలచడం జరిగిందండి. సో ఇప్పుడు మీరు చెప్పారు సార్ ఇందాక గురువులు వస్తూ ఉంటారు, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, మెడిటేషన్ ఉంటుంది అని చెప్పారు సార్. సో మరి ఇతర ఆధ్యాత్మిక సంస్థలని కూడా పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో ఈ జరిగే ఈవెంట్‌లో ఇన్వాల్వ్ చేయడం వెనుక అంతరార్థం ఏంటి సార్? ఇతర ఆధ్యాత్మిక సంస్థల్ని మనం ఇన్వైట్ చేసినంతగా నాకు తెలిసినంత వరకు వేరే ఏ సంస్థ కూడా అలా ఓపెన్‌గా ఉండి ముందుకొచ్చి పిలవటం లేదు. ఎందుకంటే పత్రిజీ యొక్క ముఖ్య 3 సిద్ధాంతాల్లో ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము. ఇందులో స్వాధ్యాయంలో అందరూ ఆధ్యాత్మిక గురువులు అన్ని ఆధ్యాత్మిక సంస్థల యొక్క ఆధ్యాత్మిక భాండాగారాన్ని మనం ఒప్పుకుంటూ వాటిని మనతో ప్రచురిస్తూ అందరికీ వాటిని చదివించడం అలవాటుగా ఉంది. ఉదాహరణకి ఓషో రజనీష్ విజ్ఞానము, సేత్ విజ్ఞానము, లోబ్సాంగ్ రాంపా విజ్ఞానము, మరి పతంజలి విజ్ఞానము, గౌతమ్ బుద్ధుని విజ్ఞానము, జీసస్ క్రైస్ట్ విజ్ఞానము, ఇలా ఏ సంస్థన్నా కానివ్వండి, వాళ్ళు రిలిజియన్ అని పిలవచ్చు, లేకపోతే ఏ రకంగా అనుకోవచ్చు. కానీ ప్రతి ఒక్క మాస్టరు ఒక గ్రేట్ గాడ్‌గా ఈ భూమి మీద మానవుడిగా మొదలై ఒక భగవంతుడిగా వెలిసిల్లారు అంటే వాళ్ళ విజ్ఞానాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి. ధ్యాన పద్ధతి శ్వాస మీద ధ్యాసని మనం ప్రామాణికంగా తీసుకున్న విజ్ఞానం దగ్గరికి వచ్చేటప్పటికి పత్రిజీ అందరి గురువుల్ని మనకి పరిచయం చేయడం మొదలైంది. మరి దాంట్లో భాగంగానే మరి స్వాధ్యాయ సిరీస్‌లో భాగంగా అన్ని ఆర్గనైజేషన్ యొక్క గురువుల్ని మనం పిలిచి వారి తాలూకా దివ్య సందేశాల్ని మనం తీసుకొని దాన్ని మనం శ్వాస మీద ధ్యానంతో మనం జోడించి అత్యద్భుతంగా మరి మూవ్‌మెంట్ ఒక 30 సంవత్సరాల్లోనే కొన్ని మిలియన్ల ప్రజలకి 40 దేశాల్లో చేరుకుంది అంటే అది కేవలం అన్ని సంస్థల విజ్ఞానాన్ని తీసుకోవడమే అని నేను ఖచ్చితంగా విశ్వసిస్తాను. సార్ మరి లక్షలాదిగా తరలి వస్తున్న ఈ యాగంలో భోజనాల ఏర్పాట్లు ఎలా ఉంటాయి సార్? సాధారణంగా మనం ఈ యజ్ఞాలు, యాగాలు లేదా ఫెస్ట్ అనివ్వండి, ఒక కాంగ్రెస్ అనివ్వండి, ఇటువంటి ప్రోగ్రామ్స్‌లో దానికి ఒక రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటది ఎప్పుడు గూడా. అట్లాంటిది మరి డే 1 నుంచి నాలెడ్జ్ అనేది భగవంతుడిచ్చింది. దానికి ఒక రేట్ అంటూ పెట్టకూడదు అని పత్రిజీ ఇచ్చినటువంటి గొప్ప ఆజ్ఞను మరి ఒక కల్చర్‌ని శిరసా వహించి ఎన్నో లక్షల కోట్ల ఖర్చుతో
మరి ఈరోజు మనం వచ్చిన వాళ్ళకి అద్భుతంగా అన్నదానాన్ని ఉచితంగా అందించడం జరుగుతుంది. ఎవరైతే లబ్ధి పొందారో ఈ ధ్యానం ద్వారా వాళ్ళు వాళ్ళ యొక్క ఆనందంతోని ఇచ్చినటువంటి విరాళాలతో మాత్రమే దీన్ని నడుపుతూ వచ్చే వాళ్ళకి ఉచితంగా వసతి సదుపాయం, మరి భోజన సదుపాయం 2 కల్పించడం జరుగుతుంది. మొట్టమొదట్లో అప్పుడున్న పరిస్థితులు బట్టి మామూలుగా ఎంతవరకు అవసరమో ఒక యోగి తిండిలా పెట్టినప్పటికి కూడా క్రమేపీ పిరమిడ్ సొసైటీ మూవ్‌మెంట్ నుంచి ఒక ఆనందము, మరి భోగం స్థాయికి చేరుకుందనే చెప్పాలి. ఇన్ని సంవత్సరాల పత్రిజీ కృషితో. కాబట్టి ఇప్పుడైతే మాత్రము భోజనంలో ఎక్కడ ఏ రకంగా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చక్కని భోజనాన్ని, శుద్ధ సాత్విక ఆహారాన్ని మరి అందించడం జరుగుతుంది. కాబట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ భోజనం, అన్నదానాన్ని ఒక ప్రసాదంలాగా నేను ప్రత్యేకించి నా పర్సనల్ ఫీలింగ్ అయితే మాత్రం అదే కూర మనం ఇంట్లో వండుకుంటే ఒక రకంగా ఉంటది. బయట ఎక్కడైనా తిన్నప్పుడు హోటల్‌లో. అలాంటిది యజ్ఞశాల దగ్గర తిన్నప్పుడు ఆ ధ్యానుల యొక్క శాకాహారులు వండటం వల్ల, మరి ధ్యానులు వండటం వల్ల ఎంతో రుచికరంగా మరి అన్నదానం జరుగుతుంది. అది ఉచితంగా ఏర్పాటు చేయబడడం మాత్రం నిజంగా అన్ని వేల మందికి ఆహ్, సుమారు 10,00,000 ప్లేట్లని చెప్పారు. మరి అది చాలా అద్భుతమైన విషయం అండి. సార్ నిజంగా చాలా చక్కగా చెప్పారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మరి ఉచిత భోజనము, ఉచిత ధ్యానము, ఫ్రీ అకామిడేషను మరి ఇదంతా ఎంతో ఖర్చుతో కూడుకున్నది సార్. మరి ఎలా డొనేషన్స్ కానీ, విరాళాలు కానీ కావాలనుకుంటే ఎలా సార్ దీనికి? దాని గురించి ఒక డాక్టర్‌గా నేను చెప్పదలుచుకున్న ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే 2003లో మెడిటేషన్ హెల్త్ క్లినిక్ పెట్టి సుమారు ఒక 750 మందికి పూర్తిగా ఈ ధ్యానంతో ఆరోగ్యం అంటే మోర్ థాన్ 90% వాళ్ళ సమస్యలు తగ్గి, మందులు పూర్తిగా మానేసే పరిస్థితికి మరి సర్జరీలు లేకుండా ఒక నడునొప్పి తగ్గించుకోవడం గానీ, అటువంటి ప్రక్రియ నేను చేపట్టినప్పుడు ఒకరోజు అవన్నీ డబ్బుల రూపాన నేను లెక్కపెడితే సుమారు ఒక 13,00,00,000 ఖర్చొచ్చింది. అంటే ఆ 750 మంది ఈ ధ్యానము, పిరమిడ్ శక్తి, ఆత్మ విజ్ఞానం తీసుకోకుండా జీవితాంతం వాళ్ళు మందులు వాడితే, ఆపరేషన్‌లు చేయించుకుంటే జరిగే ఖర్చు సుమారు 13,00,00,000. మరి అలా లెక్కేసుకున్నప్పుడు పిరమిడ్ సొసైటీ మూవ్‌మెంట్ నుంచి ఇన్ని వందల, వేల, లక్షల, కోట్ల మంది అద్భుతంగా వాళ్ళు లబ్ధి పొందుతారు. ఆరోగ్యపరంగా వాళ్ళు ఏదైతే ఒక బెనిఫిట్ పొందుతున్నారో, దాన్ని వాళ్ళిక్కడ అన్నదానం రూపేణా డొనేషన్‌గా వాళ్ళు ఇచ్చినట్లయితే గనక, అసలు ఈ ఒక యజ్ఞం కాదు మనం 100 యజ్ఞాలు చేయొచ్చు. అంత బడ్జెట్ మనం రీచ్ అవ్వగలం. కాబట్టి ప్రతి ఒక్కరు ఏదైతే డబ్బుల్ని తెలియక అనవసరంగా అనారోగ్యం పేరిట ఖర్చు చేస్తున్నారో, మరి వాళ్ళ తాలూకా బాధ, పెయిను, డాక్టర్ దగ్గరికెళ్ళి వెయిటింగు, టెస్టులు చేయించుకోవడం, ఇన్ని విషయాలు మనకు మిగులుతున్నాయి. కాబట్టి ఒక డాక్టర్‌గా నేను చెప్పదలుచుకుంది, ధ్యానం ద్వారా మనం జ్ఞానంతో సంపూర్ణ ఆరోగ్యం పొందిన తర్వాత, దాన్ని తిరిగి మనం ఇవ్వడం అనేది మన తాలూకా కనీస ధర్మం. మరి పత్రిజీ ఒక వ్యక్తిగా చెప్పారు కాబట్టే నేనొచ్చాను. నా నుంచి కొన్ని వేల, లక్షల మంది పేషెంట్ గార్డ్స్. అలా వాళ్ళ నుంచి మరికొంతమంది. మరి ఈరోజు మనం చేస్తున్న యజ్ఞంకి ఎంతోమంది కొత్తవాళ్ళు సుమారు ఒక సగానికి మంది పైగా కొత్తవాళ్ళొస్తారు. వాళ్ళకి మనం ఈ ధ్యానాన్ని ఇవ్వటం మన వంతు బాధ్యత. మిగతావన్నీ ఎలా ఉన్నాయి గానీ, ఆరోగ్యపరంగా మనం ఖర్చు పెట్టే డబ్బుల్నే నెల నెలా ఖర్చు పెట్టే డబ్బులు అక్కడ డొనేషన్‌గా ఇస్తే వండర్‌ఫుల్‌గా ఈ యజ్ఞానికి సరిపోతుందని నేను భావిస్తాను. మరి స్పిరిచ్యువల్ టాబ్లెట్ రీసెర్చ్ ఫౌండేషన్ నుంచి, ఆనంద బ్రహ్మ సంస్థ నుంచి అందరం ఒక టీమ్‌గా ఏర్పడి, మరి ఎంతోమంది దగ్గర విరాళాల్ని అద్భుతంగా సేకరించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం అది మనం చేస్తూనే ఉన్నాము. మరి దాని ద్వారా అన్ని ఆధ్యాత్మిక సంస్థలు, మరి అన్ని రకాల ప్రాజెక్ట్స్, మాస్టర్స్, హెడ్స్ ఇది మన యొక్క పెద్ద పండగగా దీన్ని గుర్తించి ఆంధ్రప్రదేశ్, ఉభయ రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు రెండింటికి కూడా ఇది ఒక పెద్ద పండగ లాంటిది. అక్కడికొచ్చిన ఏ కొత్త వాళ్ళైనా ఎంతో అద్భుతంగా వాళ్ళు ధ్యానులుగా మారడానికి ఒక ఇన్‌స్టంట్ ప్యాకేజ్ అని అనుకుంటాను నేనైతే. మనం ఒక 6 నెలలు చెప్పినా నమ్మని వాళ్ళు అక్కడికొచ్చి చూస్తే చాలు ఆ పిరమిడ్‌కి, ఆ శక్తికి, అన్నదానానికి, ఆ ఏర్పాట్లతో వెంటనే వాళ్ళు ధ్యానంలోకి రావడం జరుగుతుంది. కాబట్టి మనం అన్నదానానికి సహకరించడం అంటే నిజంగా మన మూవ్‌మెంట్‌కి సహకరించడమే నేను భావిస్తాను. సో, సార్ ఇప్పుడు మరి ట్రాన్స్‌పోర్టేషన్ అంతా ఎలా ఉంటుంది సార్? పేరు వింటేనేమో కైలాసపురి అని ఉంది. అందరికసలు ఈ కైలాసపురి ఎక్కడుందో అని కూడా డౌటొస్తూ ఉంటుంది. మరి ట్రాన్స్‌పోర్టేషన్ అంతా ఎలా ఉంటుంది? సో, ట్రాన్స్‌పోర్టేషను తెలంగాణలో ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా పర్వాలేదు. 2, 3 గంటల్లోనే ప్రయాణంలో వాళ్ళు చక్కగా కైలాసపూర్‌కి రీచ్ అవ్వచ్చు. బయట నుంచి వచ్చే వాళ్ళకి ఎయిర్‌పోర్ట్ నుంచి జస్ట్ 30 కిలోమీటర్స్. సిటీ కన్నా ఇక్కడికి వెళ్ళడం చాలా తేలిక. మనం ఇది వితిన్ 40 మినిట్స్‌లోనే, హాఫ్ అన్ అవర్‌లోనే ఎయిర్‌పోర్ట్ నుంచి క్యాబ్‌లో చేరుకోగలం. ట్రైన్‌లో వచ్చే వాళ్ళకి
ట్రైన్ ద్వారా వాళ్ళు మెయిన్ బస్ స్టాండ్‌కి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి నేనెప్పుడు చూస్తూ ఉంటాను మరి స్పెషల్ బసెస్ ఏర్పాటు చేస్తారు. ఈ యజ్ఞంకి వచ్చేవాళ్ళకి. కాబట్టి ఆ స్పెషల్ బస్‌లో వాళ్ళు ఇక్కడికి రావటం గాని, తిరిగి వెళ్ళటం గాని, ఆ స్పెషల్ బసెస్‌లో డైరెక్ట్‌గా యజ్ఞశాల నుంచే వెళ్ళే అవకాశం ఉంది. మరి వాళ్ళు విడిగా వచ్చినా కూడా ఆ మెయిన్ జంక్షన్ నుంచి ఎప్పుడు కంటిన్యూయస్‌గా ఆటోలు కడతాల నుంచి తిరుగుతూనే ఉంటాయి. అది చాలా షార్ట్ డిస్టెన్స్. అండ్ ఎంతమంది ధ్యానులు అటుపక్క వస్తున్న బస్ స్టాండ్ నుంచి కూడా మనకి నేరుగా కడతాలకు చేరుకోవడానికి గాని, కార్యక్రమం పూర్తయిన తర్వాత వెళ్ళడానికి కూడా ఆ ప్రాంగణం నుంచే మనకి బసెస్ ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ అదే విధంగా విడిగా వాళ్ళు ప్రైవేట్‌గా ట్రాన్స్‌పోర్ట్‌లో ఎక్కడి నుంచి వచ్చినా కూడా వన్స్ కట్టాలంటూ చేరుకుంటే శ్రీశైలం రోడ్‌లో అక్కడి నుంచి లోపలికి ఆ కొద్ది కిలోమీటర్లు వెళ్ళడానికి ఎన్నో ఆటోలు, అదే విధంగా ఏ మాస్టర్స్ వెళ్ళినా కారు ఆపితే ఆటోమేటిక్‌గా వాళ్ళే చక్కగా ప్రేమపూర్వకంగా ఆ ప్రాంగణానికి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. మరి ఇన్ని ఎకరాలు 50 ఎకరాల్లో సుమారు ఏర్పాటు చేసినటువంటి ఇన్ని పెద్ద మెగా పిరమిడ్ ప్రాంగణము, భోజనశాల ఇన్ని సదుపాయాలు ముఖ్యంగా బాల వికాస్ చిన్న పిల్లలకు కూడా అద్భుతంగా చూసుకునే ఆ ప్రాంగణం. ఇన్ని సదుపాయాలు మరి ఒక ఎయిర్‌పోర్ట్ లాగా సిటీలో పెట్టలేము. కాబట్టి కొద్దిగా ఔట్‌స్కర్ట్స్‌లోనే ఉంటుంది. సిటీకి దూరంగా వెళ్ళినప్పుడే మనం పూర్తిగా మన ఏకాగ్రతని ఆ ధ్యానం మీద మరి నేర్చుకోవడం మీద మనం ఉంచగలము. సార్ మరి లక్షలాదిగా జనాలు తరలి వస్తున్నారని చెప్తున్నారు. అంత పెద్ద ఎన్నో ఎకరాల్లో ఈ ఈవెంట్ జరుగుతుంది అంటున్నారు. సో, సెక్యూరిటీ అలాంటివేమైనా అరేంజ్ చేస్తారా సార్? సో, కట్టాల్లో అది పెరిఫెరీలో ఉన్నప్పటికీ కూడా ప్రాంగణం అంతా కూడా పూర్తిగా ఒక ప్రహరీ వాల్‌తో పూర్తిగా ఆహ్, కట్టుదిట్టంగా నిర్మితమై ఉంది. అదే విధంగా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ వాళ్ళు మనకి ఎంతో సహకరిస్తారు. ఈ ప్రాంగణం లోపల మరి ఆన్ ద వేలో గాని, ఎప్పటికప్పుడు ఆ పోలీస్ తాలూకా గస్తీ ఉండడం వల్ల ప్రిమిసెస్‌లోని మరి ఎలాంటి అవాంఛనీయులు ఎప్పుడు కూడా జరగడం వినలేదు. అండ్ కొంతమందికి కొద్దో గొప్పో ఏదైనా ఐటెమ్స్ మిస్ అయినా అందరూ ఆధ్యాత్మిక వాతావరణంలో ఉండడం వల్ల తిరిగి వాటిని డాష్ మీద అనౌన్స్ చేసి మరి లాస్ట్ అండ్ ఫౌండ్ థింగ్స్‌ని అందజేయడం జరుగుతది. కాబట్టి ఇట్స్ ఎ మోస్ట్ సెక్యూర్డ్ ప్లేస్. పూర్తిగా పోలీసు వారి సహకారం ఉంది. కంప్లీట్‌గా వితిన్ ప్రిమిసెస్ ఒక కాంపౌండ్ వాల్‌తో జరుగుతుంది కాబట్టి ఏ రకంగా మనం భయపడాల్సిన పని లేదు. కుటుంబం మొత్తం చక్కగా వచ్చి హాజరయ్యి కార్యక్రమాన్ని ఆనందించి వెళ్ళే అవకాశం పూర్తిగా ఉందండి. సార్ ఇప్పుడు కుటుంబం అంతా రావచ్చు అని చెప్పారు మీరు. సో, కొత్త వాళ్ళైనా ఆల్రెడీ పీఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో ఉన్న వాళ్ళైనా ఈ యజ్ఞాలలో, యాగాలలో పాల్గొంటే వాళ్ళలో వచ్చే మార్పులేంటి సార్? ఇక్కడ కుటుంబం మొత్తం రావచ్చు అని చెప్పడంలో ఒక కీలకమైన అంశము పిల్లలకు సంబంధించి ముందుగా నేను చెప్పాలి. ఎందుకంటే బాల వికాస్ అన్నటువంటి ఒక అద్భుతమైన ప్రాంగణాన్ని అక్కడ మనం మహేష్ మేడం యొక్క టీమ్‌తో ఏర్పాటు చేసుకొని గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి విశేషంగా పిల్లల్ని వాళ్ళు పగలంతా కూడా అత్యద్భుతమైనటువంటి ధ్యాన కార్యక్రమాలతోని, వర్క్‌షాప్స్‌తోని, రకరకాల పిరమిడ్ ఎక్స్‌పెరిమెంట్స్‌తోని, ఆటలతోని, పాటలతోని, వినోదంతోని వాళ్ళని ఎంగేజ్ చేయడం జరుగుతుంది. మరి ఎంతోమంది ధ్యానులుగా ఉన్న పిల్లలు, ధ్యానం చేయలేని పిల్లలు ఒక దగ్గర కలిసి ఆ పిరమిడ్ ఎక్స్‌పెరిమెంట్స్ అన్నీ చూడడం వల్ల, లెక్చర్స్ వినడం వల్ల, ధ్యానం చేయడం వల్ల వాళ్ళలో ఎంతో ఆసక్తి ధ్యానం కోసం కలగడమే కాకుండా, మరి తల్లిదండ్రులకు ముఖ్యంగా ఎలాంటి డిస్టర్బెన్స్ కలిగించకుండా చక్కగా వాళ్ళని కార్యక్రమంలో తల్లిదండ్రులుంటే ఇక్కడ పిల్లలు పూర్తిగా ఎంగేజ్ అవుతారు. కాబట్టి ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఈవెంట్. ఎందుకంటే చిన్న పిల్లలొచ్చారు అంటే తల్లిదండ్రులు ఎవరో ఒకరు సాక్రిఫైస్ చేయాల్సొస్తది. కానీ ఇక్కడ మాత్రం మనకు ఆ బాల వికాస్ అనే ఒక ప్రాంగణం అత్యద్భుతంగా మనకి సేవలు అందించడం వల్ల ఉచితంగా పిల్లల్ని అక్కడ ఉంచి తల్లిదండ్రులు కార్యక్రమానికి చక్కగా హాజరు కావచ్చు. మరి ఓవరాల్‌గా ఇటు సీనియర్స్ అయితేనేమి, కొత్త వాళ్ళైతేనేమి ఈ ధ్యానమా చక్రాన్ని హాజరు కావటం వల్ల వాళ్ళకి ఆ సామూహిక ధ్యానంలో ఒక డాక్టర్‌గా నేను గమనించడం జరిగింది. సర్జికల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు సామూహిక ధ్యానంలో పాల్గొనటం వల్ల సూక్ష్మ తలంలో జరిగేటువంటి శస్త్రచికిత్సలు అన్నటువంటి ఒక ప్రక్రియకి ఈ సామూహిక ధ్యానం అనేది చాలా చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. కాబట్టి స్పిరిచ్యువల్ కౌన్సెలింగ్‌తోని, గైడెన్స్‌తోని ఎంతమందికి మేము గైడ్ చేసినా సర్జికల్ ప్రాబ్లమ్స్ ఉన్నవి వీలైనంత వరకు ఈ గొప్ప ధ్యాన మహాయాగాల్లో వాళ్ళు హాజరయ్యి, ఆ సామూహిక ధ్యానంలో వాళ్ళకున్నటువంటి సమస్యల్ని పూర్తిగా తగ్గించుకునే గొప్ప వెసులుబాటుని ఇక్కడ మనం ఇవ్వడం జరుగుతుంది. మనకై మనం ఇన్ని వేల మందిని ఒక దగ్గరికి మనం చేకూర్చి ఎప్పుడు మనం ధ్యానం చేయలేము. మన కుటుంబము అంతా కలిపి చేయడమే చాలా పెద్ద గగనం. అలాంటిది మరి ఇన్ని వేల మంది ఆత్మ కుటుంబం వచ్చి ఒక దగ్గర ధ్యానం చేసి, ఆ సంగీతంతోని నిరవధికంగా 3 గంటల పాటు సామూహిక ధ్యానంలో పాల్గొనడం వల్ల మరి ఎంతో నాడీమండలి శుద్ధి జరిగి, ఆరోగ్యపరంగా ఎంతో బెనిఫిట్ మనం పొందుతాం అనేదైతే మాత్రం ఖచ్చితంగా మనం
చెప్పగలిగే విషయం. మరి దాంతో పాటుగా అతిపెద్ద పిరమిడ్, ఆ పిరమిడ్‌లో మరి సామూహికంగా కూర్చొని ధ్యానం చేయటం వల్ల ఎంతో శక్తిని మనం తీసుకుంటాం. పూర్తిగా నేచర్‌తో అక్కడ ఉంది. ఎన్నో మొక్కలు, చెట్లు ఉండటం వల్ల ప్రకృతి వాతావరణం, ప్రకృతి శక్తిని తీసుకోగలం. మరి శాకాహార భోజనం ఉంటుంది. వీటన్నిటికి మించి గ్రాండ్ మాస్టర్స్ అందరూ అక్కడికి ఒక్కొక్క రోజు ఎంతోమంది మాస్టర్స్ వచ్చి దేశ విదేశాల నుంచి అక్కడ హాజరయ్యి వాళ్ళ లైఫ్ రీసెర్చ్ అంతా మరి వాళ్ళు చెప్తారు. 24వ తేదీ ఉదయం నేను కూడా స్పిరిచువల్ టాబ్లెట్ ఫౌండేషన్ నుంచి మరి ఆనంద బ్రహ్మ నుంచి నా తాలూకా కార్యక్రమాలు మరి సంవత్సరం పొడవునా చేసిన విషయాలే కాకుండా కొన్ని టాబ్లెట్ల ద్వారా ఆరోగ్యాన్ని నేను అందించడం జరుగుతుంది. మరి ఈ ప్రముఖుల యొక్క సందేశాలు తీసుకోవడంతో పాటు పక్కనే ఎవరు మనతో భోజనశాలలో గాని, ప్రోగ్రామ్ దగ్గర గాని ఎవరున్నా వాళ్ళని కదిపి మీరు ఈ ధ్యానంలోకి ఎలా వచ్చారు? మీకు ఏ రకంగా ఇది మేలు కలిగింది? అని ఆ సజ్జన సాంగత్యానికి అదొక పెద్ద పీటగా మరి ఇది వ్యవహరిస్తుంది. కాబట్టి ప్రకృతి శక్తి, పిరమిడ్ శక్తి, సామూహిక ధ్యానం యొక్క శక్తి, మరి గొప్ప గొప్ప మాస్టర్ల యొక్క అనుభవాలు, మరి తోటి మాస్టర్‌తో సజ్జన సాంగత్యం, చిన్న పిల్లలకేమో బాల వికాసు, మరి అన్నిటికన్నా మించి ఎన్నో ఆధ్యాత్మిక పుస్తకాల యొక్క కౌంటర్స్ అక్కడ ఏర్పాటు చేయడం వల్ల ఏదైతే స్వాధ్యాయ యోగా అని పత్రిజీ మనకి అందించారో, ఆ గొప్ప ఆధ్యాత్మిక పుస్తకాలు ఒక సంవత్సరానికి సరిపడగా మనం అతి తక్కువ ధరల్లోనే అక్కడ మనం కొనుక్కొని, ఆ బుక్స్ మనం సంవత్సరం పొడుగునా చదివితే, ఒక ఇయర్ మొత్తానికి ఒక వార్షిక ప్రణాళిక అంటే నేను చెప్తాను మా స్టూడెంట్స్ అందరికీ. కర్తాలున్న వారం 10 రోజుల్లో సంవత్సరానికి సరిపడగా ఆత్మ ప్రణాళిక మనం తయారు చేసుకోవాలి. వచ్చే సంవత్సరం మొత్తం ఏం చేయాలి? దానికి అది సరైన అనువైన ప్లేసు అని. కాబట్టి ఎలా అయితే మనం భౌతిక శరీరంగా మనం ఒక హాలిడేకి, ఒక రిసార్ట్‌కి వెళ్తామో, మరి ఆత్మపరంగా అభివృద్ధికి సంవత్సరానికి ఒక వారం రోజులు, 11 రోజులు అక్కడ గడిపి, మరి చక్కగా ఆ వార్షిక ప్రణాళికను ఆత్మపరంగా వేసుకోవడం ద్వారా ఎంతో అద్భుతంగా మనం ప్రగతిని సాధించొచ్చండి. సార్ ఇందాక మీరు చక్కగా చెప్పారు. స్వాధ్యాయం ఉంటుంది అని. సో, ఎన్నో ఆధ్యాత్మిక పుస్తకాలుంటాయని ఒక డాక్టర్‌గా, ఒక సీనియర్ పిరమిడ్ మాస్టర్‌గా మీరు సజెస్ట్ చేసే ఒక చక్కటి పుస్తకం సార్. ఫస్ట్ పుస్తకం అయితే మాత్రం 'పత్రిజీ తులసీ దళము'. ఓకే. ఎందుకంటే పత్రిజీ ఆ తులసీ దళంలోనే మొత్తం సారాంశాన్ని అద్భుతంగా ఇవ్వటం జరిగింది. కాబట్టి తులసీ దళం మొట్టమొదటి పుస్తకం. దాంతో పాటుగా ఓషో రజనీష్ బుక్స్, రిచర్డ్ బాక్ బుక్స్, లోబ్సాంగ్ రాంపా బుక్స్, యాహ్! విజ్ఞానం యొక్క బుక్స్, స్పిరిచువల్ టాబ్లెట్స్, లైఫ్ రీసెర్చ్ అకాడమీ, బుద్ధా సీఈఓ అన్ని రకాల ఆర్గనైజేషన్ బుక్స్ మనకక్కడ అందుబాటులో ఉంటాయండి. ఓకే సార్. సో, సార్ ఫైనల్‌గా మీరు చెప్పారు. అక్కడ కూర్చొని అంతమందితో కలిసి ధ్యానం చేస్తే ఆధ్యాత్మిక ఎదుగుదల ఎంతో చక్కగా ఉంటుంది అని. కానీ కొన్ని కారణాల వల్ల కొంతమందికి ఆ ప్రిమిసెస్‌కి రాలేకపోవచ్చు. ఆ టైంలో వాళ్ళు వేరే వర్క్స్‌లో బిజీ ఉండవచ్చు. అలాంటి టైంలో వాళ్ళు ఈ ఈవెంట్‌లో పార్టిసిపేట్ చేయాలంటే ఎలా? సాధారణంగా వీలైనంత వరకు ఫిజికల్‌గా మనం అక్కడ పార్టిసిపేట్ చేసిన గొప్ప ప్రోగ్రామ్ ఇది. ఒకవేళ ఏ రకంగా కుదరలేని వాళ్ళకి మరి పీఎంసీ తెలుగు ఛానెల్ ద్వారా అద్భుతంగా లైవ్‌లో మన కళ్ళకి కట్టినట్టుగా కార్యక్రమాన్ని మొత్తం చూపించడం జరుగుతుంది. ప్రాంగణంలో జరుగుతున్నటువంటి అన్ని విషయాలు, మరి ధ్యాన అనుభవాలన్నీ కలిపి. కాబట్టి ఆ 11 రోజులు పీఎంసీ ఛానెల్‌ని వీక్షించడం ద్వారా మరి నేను అబ్రాడ్ కంట్రీలో యూకే, లండన్‌లో ఉన్నప్పుడు తక్కువ రోజులే రావడానికి అయ్యేది. మరి ఎక్కడున్నా కూడా మరి యూట్యూబ్ ఛానెల్‌లో పీఎంసీ నుంచి మనం ఆ కార్యక్రమాన్ని అద్భుతంగా వీక్షించవచ్చు. ఈ సంవత్సరం వీక్షిస్తే వచ్చే సంవత్సరం మనకు అక్కడికెళ్ళి ఖచ్చితంగా ఉండాలని ఆసక్తి ఆటోమేటిక్‌గా కలుగుతుంది. మరి ఈ ఇయర్ ప్రత్యేకించి మత్స్యకారుల గ్రామాల నుంచి కొంతమందిని మోటివేట్ చేసి యజ్ఞానికి పంపించడం జరుగుతుంది. కొత్తగా ధ్యానంలోకొచ్చిన వాళ్ళు మరి ఈసారి ఈ కార్యక్రమంలో సుమారు ఒక 60-70 మంది వరకు మత్స్యకారుల గ్రామాల నుంచి శాకాహారులుగా మారి వాళ్ళొచ్చి పాల్గొనడం జరుగుతుంది. అది చాలా గొప్ప విశేషం. ఎన్నో దేశ విదేశాలు మీరు తిరుగుతూ ఉంటారు. ఎంతో అద్భుతంగా ధ్యాన ప్రచారం చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా పత్రి సార్‌తో ఉన్నారు. ఎన్నో యజ్ఞాల్లో, యాగాల్లో గూడా మీరు పాల్గొనున్నారు. ఈ యజ్ఞాలు, యాగాల గురించి మీ అనుభవ జ్ఞానాన్ని జోడించి మీరిచ్చే మెసేజ్. ఇంతవరకు పాల్గొన్న అన్ని ధ్యాన మహాచక్రాలను బట్టి నాకర్థమైంది. ప్రతి ఒక్క ధ్యాని తన సాధనను మరింత మెరుగుపరుచుకోవడానికి, మరి వార్షిక ఆత్మ ప్రణాళికను తయారు చేసుకోవడానికి ఈ ధ్యాన మహాయాగం అనేది ఒక గొప్ప అనువైన ప్రదేశం. మరి మనకున్నటువంటి సందేహాలు మొత్తం నివృత్తి చేసుకోవడమే కాకుండా, ఆ హైయర్ ఎనర్జీస్‌లో ఒక క్వాంటమ్ లీప్ అంటే ఉన్న స్థితి నుంచి మరింత ఉన్నత స్థితికి ఒక జంప్ చేసే మాదిరిగా జరగడానికి జరుగుతున్న ఈ లక్షల కోట్ల రూపాయలతో జరుగుతున్న ఈ యజ్ఞము చాలా చాలా గొప్ప అవకాశం. అందరం అద్భుతంగా ఈ ఫలితాన్ని ఉపయోగించుకుందాం. చలో కట్తాల్ అండ్ చలో కైలాసపురి అండ్ అందరం కలిసి ఈ ధ్యాన మహాయాగంలో పాల్గొందాం. థాంక్ యూ.
థ్యాంక్ యూ సార్. ఎంతో చక్కగా, ఎంతో అద్భుతంగా పత్రిజీ ధ్యాన మహాయాగం యొక్క విశిష్టతని మొట్టమొదట మీరు పాల్గొన్న యజ్ఞం గురించి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. పిఎంసి తెలుగు నుంచి విశేషంగా ఈ యజ్ఞానికి సహకారం అందిస్తున్నందుకు, దీన్ని మరి లైవ్‌లో వీక్షించే అవకాశం దేశ విదేశాలకి కలుగజేస్తున్నందుకు మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, పత్రిజీ ధ్యాన మహాయాగం డిసెంబర్ 21 నుండి 31 వరకు ఎంతో అద్భుతంగా కైలాసపూర్లో జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.